అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ పూజ వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి పెళ్ళైన తర్వాత ఈ కొడుకు పెళ్లి కూతురికి వడిబియ్యం అనేది పోస్తారనమాట. తొలి వడిబియ్యం అని అంటారు. ఇవాళ మా ఇంట్లో ఆ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ప్రోగ్రాము చాలా గౌరవంగా చాలా పద్ధతిగా అయితే చేస్తారు మా సైడ్. ఇంటి ముందర ఇలా ముగ్గు వేసి దాంట్లో రంగులు వేసుకొని కలర్ఫుల్ లుక్ ఇంకా మంచి వైబ్ అయితే క్రియేట్ చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ మా అత్త ఇంకా మా పిన్ని ఇద్దరు కూర్చొని అయితే ముగ్గు అయితే వేస్తున్నారు. అదే రోజు నాకు కూడా ఇంట్లో వడిబియ్యం వేస్తున్నారు. మరి నాకెందుకు వడిబియ్యం వేస్తున్నారనే కదా మీ డౌట్. పుట్టింట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా ఇంటి ఆడపిల్లకైతే ఇలా వడిబియ్యం అయితే పోస్తారు. ఓకే కాదు, నాతో పాటు మా చెల్లికి కూడా పోస్తారు. కానీ మా చెల్లి డెలివరీ అయ్యి 2 months అయింది. ఇప్పుడు తనకి వేయరనమాట. తను 5 months లో వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వేస్తారు, లేదా వాళ్ళు పుట్టింటికలు తీర్చుకున్నప్పుడు అయితే వేస్తారనమాట. ఇప్పుడు వడిబియ్యానికి నాకు, మా వారికి, మా పిల్లలకి అమ్మ వాళ్ళైతే బట్టలు పెడతారు. ఆ బట్టలన్నీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని బెల్లమన్నం చేయాలి. పూజ చేయడానికి వెళ్లే ముందు మా అత్త ఇలా కాళ్ళకైతే పసుపు పూస్తుంది. ఇంట్లో మనం ఇలాంటి ఫంక్షన్లు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ వాళ్ళకు పసుపు పూసుకున్న తర్వాతే పూజ అయితే చేయాలి. ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే గుమ్మంకి ఇలా హారతి ఇవ్వాలి. వడిబియ్యం పోసుకున్నప్పుడు ఇంటి ఆడవాళ్ళు క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? ఇంట్లో వడిబియ్యం ఎందుకు వేస్తారు పుట్టింటి వాళ్ళు శుభకార్యం చేసుకునేటప్పుడు? తెలిసింది నేను చెప్తాను, అంటే ఎక్కడో విన్నా నేను. నార్మల్ గా ఆడపిల్లని పెళ్లి చేసిన తర్వాత ఎంతైనా తను ఒక ఇంటిది అయిపోతుంది కదా, అంటే తన పుట్టింటికి ఉన్న కనెక్షన్స్ అన్ని కట్ అయిపోయేవి. ఆ కాలంలో ఫోన్లు, వీడియో కాల్ ఏం ఉండేవి కాదు కదా. ఇప్పుడు తన ఇంటి ఆడపిల్ల ఎక్కడ తన పుట్టింటికి దూరం అయిపోయానో అని బాధపడకుండా సంవత్సరానికో 3 సంవత్సరాలకో లేదా ఇంట్లో ఇలా శుభకార్యాలు జరిగేటప్పుడు తన హస్బెండ్ ని పిల్లల్ని పిలుచుకొని వచ్చి వాళ్ళకి బట్టలు పెట్టి వడిబియ్యం పోసి పంపేవారనమాట అప్పట్లో. అంతేకాదు ఇప్పుడు పెళ్లిళ్ళలో, గృహప్రవేశాల్లో అలాంటి ప్రోగ్రామ్స్ లో కొన్ని ఆడపిల్ల చేతులతోనే చేపిస్తారు. అది ఎందుకంటే తను కూడా ఈ ఇంట్లో ఒక భాగమే. అవ్వగానే తను వేరు కాదు చెప్పటం కోసమే కొన్ని పనులు ఆడపిల్ల చేతులతోనే చేపిస్తారు. ఇంకా స్టోరీ చాలా ఉంది ఇలాంటివి, కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నాను. నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే లేదా మీకు ఏమైనా ఇంకా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు వాళ్ళిద్దరికి మా అమ్మమ్మ ఇంకా అమ్మ ఇద్దరు ఇలా ఎర్రనీళ్ళతో దిష్టి తీస్తారు. ఆ తొలి వడిబియ్యం ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు అమ్మాయి తరపున వాళ్ళు అందరు వస్తారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళందరికి అమ్మాయి అత్తగారు వాళ్ళ ఇంటి వాళ్ళు ఇలా భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికి తాంబూలం మిర్చి అయితే పంపుతారనమాట. ఇక్కడ మా సుబ్బు అంటే మా అత్త కొడుకు మా తమ్ముడికి ఇలా పాదాలు అయితే కడుగుతున్నాడు అనమాట. కడిగేటప్పుడు వరుసయ్య వాళ్ళందరూ బాగా ఎక్కిరిస్తారనమాట ఆ బాబుని. కాలు కడిగిన తర్వాత అమ్మాయి ఇంకా అబ్బాయి ఇంట్లో మళ్ళీ కొడుకల లోపల పెట్టేసి ఇంటి లోపలికి వెళ్ళాక ఆ వడిబియ్యంని అన్నిటినీ దేవుడి గదిలో తీసుకెళ్ళి అక్కడ ఉంచి మళ్ళీ ఆ వడిబియ్యాన్ని బెల్లమన్నం ఉండి అందరికీ ప్రసాదంగా అయితే చేసి పెట్టాలి. సో ఇప్పుడు వాళ్ళు ఇలా వస్తున్నారనమాట. దేవుడి గదిలోకి వచ్చి తను ఇంకా వడిబియ్యం అనేది తీస్తుంది. బొబ్బులోనా వచ్చిన వారందరికి భోజనాలు అయితే ఏర్పాట్లు చేస్తున్నారనమాట. అంటే అమ్మాయి తరపున వాళ్ళు వస్తారని చెప్పాను కదా, వాళ్ళతో పాటు ఇంకా మా బంధువులు అందరికి ఇలా భోజనాలు అయితే పెడతామన్నమాట. భోజనాలు మస్ట్ అండ్ షుడ్ గా మా కన్నూర్ స్పెషల్ భక్షాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అనమాట ఇలాంటి ప్రోగ్రామ్స్ కి. సో ఇవి వాళ్ళ ప్రోగ్రామ్ లో ఇన్ని వెరైటీస్ అయితే చేయించామన్నమాట. సో అందరు కలిసి ఇక భోజనం అయితే చేస్తున్నారు. మొత్తానికి టేస్ట్ అయితే భోజనాలు చాలా బాగున్నాయి. మేమైతే అప్పటికే చాలా అయిపోయింది అందరు భోజనాలు చేసే వరకు. ఇంకా మేము కూడా ఇంట్లో తెచ్చుకొని అయితే ఇంకా తింటున్నాం అనమాట. తో పాటు మా తమ్ముడు వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు. అందరం కలిసి ఇలా అయితే భోజనం చేస్తున్నాము ఇప్పుడు.
ఏంటో అసలు అర్థం కాదు. వేరే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం మంచిగా రెడీ అయ్యి హ్యాపీగా తినేసి వస్తాము, కానీ మన ఫంక్షన్ వరకు వచ్చేసరికి అసలు రెడీ అవడానికి ఓపిక ఉండదు, తినేంత తీరిక ఉండదు. నేను చెప్పింది కరెక్ట్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఈవినింగ్ అవ్వగానే ఇంటి ఆడపిల్లలకి వడిబియ్యం వేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇంటి ఆడపిల్లలతో పాటు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకు కూడా వడిబియ్యం వేస్తారు. కానీ మా ఇంట్లో పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకి ఇంకా ఇంటి ఆడపిల్ల ఇద్దరు ఒకటే. అంటే మీకు ఇంకా అర్థం అవ్వలేదా? మా డాడీ వాళ్ళ సిస్టరే అనమాట పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ. మా అత్తకి ఇంకా మామకి ఇలా వడిబియ్యం అయితే వేస్తున్నారు. మా సైడ్ ఇద్దరిని కూర్చోబెడతారు. ఎంతైనా పెద్దవాళ్ళు, మాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి ఫస్ట్ వాళ్ళకైతే వడిబియ్యం వేస్తారు. వారికి అవ్విన తర్వాత ఇక మాకైతే వడిబియ్యం వేస్తారనమాట. సో ఇప్పుడు నేను మా హస్బెండ్ అయితే కూర్చున్నాం వడిబియ్యం పోయించుకోవడానికి. తూర్పు సైడ్ కూర్చోబెట్టేసి ఫస్ట్ అబ్బాయికి అయితే వడిబియ్యం వేస్తారు. కొత్త టవాల్లో గుప్పిడి బియ్యము ఇంకా ఆకు ఒక్క ఇవన్నీ వేసి ఇలా మూట కడతారు. ఆ తర్వాత ఇలా నాకు చేతులకి, ఫేస్కి, కాళ్ళకి పసుపు అనేది పూస్తారనమాట. ఇలా చేతులకి ఎలా పూస్తున్నారు కదా అలా పూస్తారు. జాకెట్లు పెట్టలే పైన బొట్టు పెట్టుకోమా, బొట్టు పెట్టి కదా మట్టి. చూసారు కదా, నాకు ఇలా కాళ్ళకి, చేతులకి, ఇలా ముఖానికి పసుపు పూసిన తర్వాత ఇలా వడిబియ్యంలో వడి ముందర పెట్టేసి దాని మీద బ్లౌజ్ పీస్ వేసి పసుపు, కుంకుమ, ఇంకా బియ్యము అవన్నీ వేసి ఇలా వడినైతే పూజిస్తారనమాట. పూర కదా ఎక్కువ వేసుకున్నారా? కావాల్సి ఎవరు అన్నదమ్మా తిరుగుతుంది నా పిల్లలు దృష్టిలో పెట్టుకొని వచ్చినారే మళ్ళీ మీరైతే అది సాగు వాళ్ళు బాగున్నాయి కాంప్లిమెంట్ చెప్పింటే అది రాము వచ్చింది. కానీ ఆ రోజు మీరే చేసినారా? మేము ఏందో కొంచెము కొంచెము టేస్ట్ చూసింటే సరిపోతుందా? కొంచెం సాల్ట్ ఎక్కువ బాగుంటే ఎవరైనా వాళ్ళకు కూడా నేనేం వదిలే ఎవరికి నోట్లో పెట్టిన నమ్మలను అది మంచిది. నువ్వు తినకుండా ఉండొచ్చు కదా. నాకు అంటారే
నాకే సుఖానికి పండు పోతాయా సునేదే కదా ఆకు ఒకటి సున్నం ఎత్తుంది ఏం కాదు అన్ని పోయకూడదమ్మా నువ్వేమా కొన్ని పెట్టకూడదు నువ్వేమా పట్టుకొని రాలే ఎవరు నువ్వు కొట్టుకో పట్టుకొని పిల్లలు ఇంట్లో వజ్రంగా పిచ్చిగా తాత వచ్చాను చూశారు కదా నాకు మా అత్తకి ఎలా మా సైడ్ అయితే వడిబియ్యం పోస్తారో దానికి ఈ విధంగా అయితే వడిబియ్యం పోస్తారు మా సైడు. ఇప్పుడు మా ఇంట్లో అవ్వగానే ఇక మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా మళ్ళీ ఇలా కూర్చోబెట్టుకొని పిన్ని ఇలా వడిలో అయితే బియ్యం వేస్తుంది అనమాట మా ఇద్దరికి. ఎందుకు చేస్తారంటే వడిబియ్యం పోసిన తర్వాత ఒక 5 మంది ఇంటికి అయితే వెళ్తారనమాట ఆకు ఒక్కలు ఇవ్వడానికి, అదే తాంబూలం ఇవ్వడానికి. అలా 5 మంది ఇంటికి వెళ్ళి ఇలా తాంబూలం ఇస్తే మంచిదని చెప్తారు. సో అందుకే ఫస్ట్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట నేను మా అత్త. మా పిన్ని మళ్ళీ మా ఇద్దరిని ఇలా కూర్చోబెట్టి పసుపు కుంకుమ పెట్టేసి మళ్ళీ వడిలో బియ్యం వేసి తనైతే చీర పెట్టింది మాకు. జనరల్గా ఇలా వడి బియ్యం వేసుకున్న తర్వాత ఇక అత్తగారి ఇంటికి అయితే వెళ్ళాలి. సో మా అత్త వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి 3 hours అయితే పడుతుంది. ప్లస్ ఇంకా ఇక్కడ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే పోలేను కాబట్టి ఇక్కడ దగ్గర ఉన్న గుడిలో ఇలా వడి బియ్యం అయితే ఇప్పుతారనమాట. సో మా ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గరకి అయితే వచ్చేసాము నేను మా అత్త ఇద్దరం వచ్చి ఇలా వడిబియ్యం ఇక్కడ ఇప్పేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్తామన్నమాట. ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి పెళ్లి కూతురు మధ్యాహ్నం వడిబియ్యం తీసుకొని వచ్చి ఉంటుంది కదా, దాంతో పాటు అమ్మాయి సార కూడా తీసుకొని వస్తుంది. సారలు ఉల్లికాయలు నిప్పట్లు అవన్నీ తీసుకొని వచ్చి ఉంటారు. నిప్పట్లు అంటే అరిసెలు అనమాట. సో అవన్నీ ఇక్కడ దగ్గరగా ఉన్న ఇంటి వాళ్ళందరికి వెళ్ళి పెళ్లి కూతురు చేత పంచిస్తాము. అప్పట్లో పెళ్ళైన తర్వాత పెళ్లి కూతుర్ని పెళ్లిలో చూడటమే కానీ వాళ్ళతో పరిచయాలంటూ ఏమి ఉండవు కదా చుట్టుపక్కల, అలా పరిచయం చేయడానికే ఈ ట్రెడిషన్ అనేది ఉంది అని చెప్పి చెప్తుంది మా మమ్మీ. దానికి వడిబియ్యం ప్రోగ్రామ్ అయితే మంచిగా జరిగిపోయింది. ఇప్పుడైతే ఇక సార పంచడానికి అయితే వెళ్తున్నాం. కానీ సార పంచే ముందు కూడా ఇట్లా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకైతే ఫస్ట్ ఇస్తారనమాట ఈ తాంబూలం. ఆ తర్వాత ఇక ఊరు వాళ్ళందరికీ పంచడానికి వెళ్తారు. మా తమ్ముడి పెళ్లి హడావిడి ఈ వీడియోతో అయితే ఇంకా అయిపోతుంది. మరి ఈ వీడియోస్ అన్ని మీకు ఎలా ఉన్నాయి, నచ్చాయా? మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.